కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలో గోండి గ్రామంలో జంగూబాయ్ ఆలయంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా కలెక్టర్ హేమంత్లతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో త్రాగునీటి వసతితో పాటు భక్తులు బస చేసేందుకు రూములు, వీధి దీపాలు, రోడ్డు సౌకర్యం కల్పించాలని పలువురు గ్రామస్తులు మంత్రిని కోరారు. తక్షణమే పరిష్కరించే దిశగా కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. రవాణా సౌకర్యం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. జాతర నిర్వహించేటువంటి ప్రాంగణానికి ఈ గుహల్లో అత్యంత చీకటిగా ఉన్నటువంటి గుహల్లో దీపం రూపంలో వెలుగుతున్నటువంటి మహా దేవత అడవితో, గుట్టలతో, పుట్టలలో మరి కొలువుదీరి లక్షలాది మంది ఆదివాసీలకు, ఇతరులకు కూడా దైవంగా విరాజిల్లుతున్నటువంటి ఆ తల్లి జంగుబాయి జాతరకు ఇక్కడ ఈ ఆ తల్లి కొలువుదీరినటువంటి ప్రాంతానికి రావడం నాకెంతో సంతోషాన్ని, అదేవిధంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు వెడం బొజ్జు గారు మరి ఈ ప్రాంతం యొక్క విశిష్టత చెప్పడంతో తప్పకుండా రావాలి. ఈ యొక్క మాసంలో మరి ఆదివాసీల జాతరలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఇక్కడికి వస్తే మరి జంగుబాయి, అటుపోతే కేశలాపురము, ఇంకా నాగోబాతో పాటు మా దగ్గరకు వస్తే నెక్స్ట్ మరి ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ, ఆ తర్వాత వేలాది ఊర్లలో ఉన్నటువంటి చిన్న జాతరలు, పిల్ల జాతరలన్నీ కూడా మరి నిర్వహణ జరుగుతూ ఉంటుంది. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మరి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షుడు మన విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా శ్యామ్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, పూజా నిర్వహణ కమిటీకి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా భక్తులకు పేరు పేరున మరి జంగూబాయ్ జాతర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను.